ఎంతవరకు అయితే మొఘల్ చక్రవర్తిని అతని సైన్యాన్ని చంపి వారి రక్తాన్ని మా నెత్తుటి తిలకంగా మార్చుకోమో అంతవరకు నిద్రపోము అని మరాఠాలు శపథం చేశారు. సంభాజీని అత్యంత క్రూరంగా చంపిన విషయం మరాఠాలకు తెలిసి వాళ్ల నెత్తురు మరిగిపోయింది. కళ్లు పొడిచి గోర్లు పీకి చిత్రహింసలు పెట్టి నరకమంటే చూపించి చంపేశారు. సంభాజీ బలిదానం వృధాగా పోదు అని మరాఠాలు ప్రతిజ్ఞ చేశారు. మొఘల్ సామ్రాజ్యాన్ని ఔరంగజేబును మట్టిలో కలిపే వరకు వదిలిపెట్టము అని వాళ్లు నిర్ణయించుకున్నారు. ఒకవైపు మొఘల్ సైన్యం లక్షల సంఖ్యలో ఉంది. ఔరంగజేబు తన సైన్యాన్ని మరింత పెంచుకుంటూ ఈ మరాఠాలను భారతదేశం నుండి తుడిచిపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. మరోవైపు 19 సంవత్సరాల కుర్రాడు 20,000 మంది సైనికులతో ప్రతీకార వాంఛతో రగిలిపోతూ ఉన్నాడు. అతని చిన్న సైన్యం ఔరంగజేబు సైన్యం ముందు ఏం మాత్రం కాదు. కాని ఎలాగైనా తన పగను ప్రతీకారాన్ని తీర్చుకోవాలి అని ఆ యువకుడు మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఇంతకీ ఎవరు ఆ యువకుడు? మరాఠీలు తమ ప్రతీకారం తీర్చుకున్నారా? ఫుల్ స్టోరీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్ లో హర హర మహాదేవ అని టైప్ చేయడం మర్చిపోకండి.